హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మను టీచర్స్ ఛానల్. సో ఇవాల్టి క్లాస్లో సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనే సబ్జెక్ట్ని కంటిన్యూ చేస్తున్నాము. సో ఇది సెకండ్ సెమ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్. మనకు ఆల్రెడీ మ్యాథ్స్కి సంబంధించిన సిలబస్ అనేది అవైలబుల్ ఉంది 6 నుంచి Unit-9 వరకు. సో ప్లేలిస్ట్ల రూపంలో ఉంటుంది, మీరు ఛానల్ని విజిట్ చేసి చూడండి. సెకండ్ సెమ్ వాళ్ళకి సంబంధించిన సబ్జెక్ట్ ఇది, B.Ed వాళ్ళకి. ఓకే, సో ఇవాల్టి క్లాస్లో 1.4 అనేది స్టార్ట్ చేస్తున్నాము. సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో Unit-1లో 1.4. ఓకే, సో ఇవాల్టి క్లాస్ తోటి మనకి ఫస్ట్ యూనిట్ అనేది కంప్లీట్ అయిపోతుంది సోషియాలజీలో. ఓకే, సో ఈ క్లాస్ మొత్తం కూడా మీకు నోట్స్ అనేది కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అండ్ కామెంట్ సెక్షన్లో PDF రూపంలో ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ నోట్స్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అండ్ అలాగే కామెంట్ సెక్షన్లో ఏమైనా డౌట్స్ ఉన్నా మెన్షన్ చేయండి. ఓకే, so coming to the class, sociology as a foundation of education and its implications to education. సో ఎడ్యుకేషన్కి ఫౌండేషన్ లాగా, బేస్ లాగా ఎలా సోషియాలజీ వర్క్ అవుతుంది అండ్ సోషియాలజీ యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి ఎడ్యుకేషన్ మీద. ఓకే, సో వీటి గురించి ఇవాళ క్లాస్లో తెలుసుకుందాము. ఇదే లాస్ట్ టాపిక్ ఆఫ్ Unit-1. సో చూసుకుంటే sociology as a discipline is the scientific study of man in the society is not in vacuum. It comprises of subsystems where man interacts as a prime purposeful survival. సో ఇక్కడ ఏమంటున్నారు, సోషియాలజీ అనేది ఒక డిసిప్లిన్ లాంటిది, ఒక క్రమశిక్షణ లాంటిది, అండ్ అలాగే ఇది ఒక సైంటిఫిక్ స్టడీ ఆఫ్ మ్యాన్. ఇక్కడ మనం హ్యూమన్ లా తీసుకుందాం. సో హ్యూమన్ బీయింగ్స్ ఎలా సొసైటీలో ఉంటున్నారు దాని యొక్క స్టడీ, సైంటిఫిక్ స్టడీయే సోషియాలజీ. ఓకే, హ్యూమన్ బీయింగ్స్ సొసైటీలో ఉన్నప్పుడు ఒక వ్యాక్యూమ్లో ఉండరు కదా, అంటే ఏం చేయకుండా గాలి లేని ప్రదేశంలో ఉన్నట్టు ఏది కాకుండా ఉండదు కదా. సో ఈ సొసైటీలో మనకి చాలా సబ్ సిస్టమ్స్ అనేటివి ఉన్నాయి. సో హ్యూమన్ ఇంటరాక్షన్స్ అనేటివి ఉంటాయి, మన సర్వైవల్ ఎలా ఉంది అనేది ఉంటుంది. సో ఇవన్నీ కలిగి ఉంటాయి అన్నమాట. ఓకే, దేర్ ఆర్ సెవరల్ ఫంక్షన్స్ విచ్ సోషియాలజీ స్టాండ్స్ టు పర్ఫార్మ్ ఇన్ ద సొసైటీ. అసలు సోషియాలజీ అంటే ఏంటి అనేది మీనింగ్ అండ్ నేచర్ ఆఫ్ ద సోషియాలజీలో చూసాం కదా. సొసైటీ యొక్క శాస్త్రాన్ని సోషియాలజీ అంటారు, అవునా? అలాగే ఇక్కడ ఏం చెప్తున్నారు, సోషియాలజీకి చాలా ఫంక్షన్స్ అనేటివి ఉన్నాయి ఇన్ ద సొసైటీ అనేసి అంటున్నారు. ఓకే, ఇట్ స్టాండ్స్ యాజ్ ఎ లింక్ బిట్వీన్ ద డిఫరెంట్ సబ్ సిస్టమ్స్ ఇన్ ద సొసైటీ. ఇట్ అనలైజెస్ అండ్ క్లారిఫైస్ ద రిలేషన్షిప్ within the society. It also intimates man in the society with the trend of changes occurring within the subsystems and so on. ఫంక్షన్స్ ఏంటో ఈ నెక్స్ట్ పాయింట్లో మనకి చెప్పారు. ఇది సబ్ సిస్టమ్స్ ఉన్నాయని చెప్పాం కదా సొసైటీలో, ఆ సబ్ సిస్టమ్స్ మధ్యలో లింక్ లాగా పనిచేస్తుంది సోషియాలజీ అనేది. అండ్ అలాగే రిలేషన్షిప్స్ని క్లారిఫై చేస్తుంది, అనలైజ్ చేస్తుంది సొసైటీలో ఉన్న రిలేషన్షిప్స్ని. అండ్ ఆల్సో హ్యూమన్ లైఫ్ అనేది ఎలా చేంజ్ అవుతుంది ప్రజెంట్ ట్రెండ్ ప్రకారంగా అనేది కూడా చూస్తుంది, అది కూడా విత్ ఇన్ సబ్ సిస్టమ్స్. ఇంకా కూడా డిఫరెంట్ ఫంక్షన్స్ అనేటివి మనకి సొసైటీలో నిర్వహిస్తుంది సోషియాలజీ అనేది. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే ఎడ్యుకేషన్ ఈజ్ ద ట్రైనింగ్ ఆఫ్ అన్ ఇండివిజువల్ టు బికమ్ అన్ యాక్సెప్టబుల్ మెంబర్ ఆఫ్ ద సొసైటీ విత్ గుడ్ కండక్ట్, క్యారెక్టర్ and behavior for positive contribution to the growth and development of such society. సో ఎడ్యుకేషన్లో మనకు ఒక మెయిన్ గోల్ అనేది ఉంది, ఏంటి? గుడ్ సిటిజన్ని తయారు చేయడం అనమాట. సో గుడ్ సిటిజన్ అవ్వడానికి మనకి గుడ్ క్యారెక్టర్ అనేది ఉండాలి, గుడ్ కండక్ట్ అనేది ఉండాలి, సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలో తెలియాలి, పాజిటివ్ కాంట్రిబ్యూషన్ అనేది ఇవ్వాలి సొసైటీకి, సో దట్ మన సొసైటీ, మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది గ్రోత్ అండ్ డెవలప్ అవుతుంది కాబట్టి. ఓకే, సో ఇది వన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ యొక్క ఎయిమ్ కిందకే వస్తుంది. సో ఈ సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది దీనికి మనకి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, ఇంకా చూసుకున్నట్టయితే సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ద అప్లికేషన్ ఆఫ్ సోషియాలజికల్ థియరీస్, పర్స్పెక్టివ్ అండ్ రీసెర్చ్ మెథడ్స్ ఆఫ్ అనాలిసిస్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ప్రాసెసెస్ అండ్ ప్రాక్టీసెస్. సో ఈ ఎడ్యుకేషనల్ ప్రాసెస్, ప్రాక్టీస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క థియరీస్ కానివ్వండి, పర్స్పెక్టివ్స్ కానివ్వండి, రీసెర్చ్ మెథడ్స్ కానివ్వండి, అనాలిసిస్ చేస్తున్న మనకి సోషియాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇది ఒక అప్లికేషన్ లెక్క ఉంటుందన్నమాట. ఓకే, it is the study of how public institutions and individual experiences affect education and its outcome. సో ఎడ్యుకేషన్ అనేటప్పుడు ఓన్లీ స్కూల్ ఎన్విరాన్మెంటే ఉండదు కదా ఎఫెక్ట్ అనేది, మనకి పబ్లిక్ ఎన్విరాన్మెంట్, మన చుట్టూ ఉన్న ప్రపంచం, ఇదంతా కూడా ఇన్ఫ్లుయెన్స్ అనేది చూపిస్తుంది. సో ఆ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఎలా చూపిస్తుంది అనేది స్టడీ చేయడానికి మనకి సోషియాలజీ అనేది హెల్ప్ అవుతుంది. ఇంకా చూసుకుంటే it is most concerned with the schooling systems of modern industrial societies, including the expansion of higher further
అడల్ట్ అండ్ కంటిన్యూయింగ్ ఎడ్యుకేషన్. సో ఎడ్యుకేషన్ అనేది మనకి ఫర్దర్గా వెళ్ళే కొద్దీ ఇంకెక్కువగా సోషాలజీ అనేది ఉపయోగపడుతుంది మనకి. ఓకే, సో అందుకే ఈ స్కూలింగ్ సిస్టమ్స్ తోటి ఎక్కువగా కన్సర్న్ అయి ఉంటుంది సోషాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది. అండ్ ప్రజెంట్ ఉన్న మోడర్న్ ఇండస్ట్రియల్ సొసైటీస్ తోటి కన్సర్న్ అయి ఉంటుంది. అండ్ ఆల్సో ఫర్దర్ స్టడీస్కి కూడా కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో ఇక్కడ మెయిన్గా ఏం చెప్తున్నారు అంటే సోషాలజీ అనేది ఎడ్యుకేషన్కి ఒక బేస్ లాగా ఉంది. బికాస్ మనం సొసైటీ నుంచే స్కూల్కి వెళ్ళి చదువుకుంటాం. స్కూల్ కాకపోయినా కాలేజ్ కానివ్వండి, ఇంకా ఫర్దర్ స్టడీస్ కానివ్వండి, సొసైటీ నుంచే వెళ్తాము, మళ్ళీ సొసైటీకి తిరిగి వస్తాము. సో సోషాలజీ అనేది మీరు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, ఇవన్నిటికి కూడా హెల్ప్ అవుతుంది. కాబట్టి ఎడ్యుకేషన్లో కూడా సోషాలజీ అనేది ఒక బేస్ అవ్వాలి. సో మనకు ఆల్రెడీ తెలుసు స్కూల్ అనేది ఒక మీనియేచర్ సొసైటీ. మీకు అక్కడ కూడా సోషాలజీ అనేది చాలా అవసరం పడుతుంది. అండ్ అలాగే వెన్ యూ గెట్ ఇన్ టు ద బిగ్ సొసైటీ, అసలు సొసైటీకి వచ్చినప్పుడు కూడా మీకు సోషాలజీ అనేది కావాలి. సో ఆ ఎడ్యుకేషన్లో ఇది ఇంప్లిమెంట్ చేస్తే ఇది ఒక బేస్ అయితే ఇంకెక్కువగా ఎఫెక్టివ్గా ఉంటుందన్నమాట టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్. అండ్ మన లైఫ్కి కూడా రిలేట్ అయి ఉంటుంది. ఓకే, సో సోషాలజీ యాజ్ ఎ బేస్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ పనిచేస్తుంది మనకి. సో ఇప్పుడు ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ గురించి చూద్దాము. ద సోషాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ ఎ కోర్ ఫీల్డ్ ఆఫ్ సోషాలజీ. సో సోషాలజీ అనేది వాస్ట్ సబ్జెక్ట్ మనకి. అందులో సోషాలజీ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫీల్డ్ అనమాట. ఓకే, ఇట్ ఈజ్ ఆల్సో కన్సిడర్డ్ ఏ పార్ట్ ఆఫ్ ద డిసిప్లిన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఈ సోషాలజీ అనేది ఎడ్యుకేషన్లో ఒక క్రమశిక్షణ లెక్క, ఒక డిసిప్లిన్ లెక్క కూడా కన్సిడర్ చేస్తారు. ద మేజర్ సోషియాలజికల్ కాన్సెప్ట్స్ ఆర్, మనకి ఒక 3 మేజర్ సోషియాలజికల్ కాన్సెప్ట్స్ అనేటివి ఉన్నాయి. దాని ద్వారానే మనం ఎడ్యుకేషన్లో ఈ సోషాలజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాము. అవి ఏంటి అని అంటే ఫంక్షనలిజం ఒకటి, కాన్ఫ్లిక్ట్ థియరీ ఒకటి, సింబాలిక్ ఇంటరాక్షనిస్ట్ అప్రోచెస్ ఒకటి. ఓకే, సో ఒక్కొక్కటిగా కూడా తెలుసుకుందాం. నెక్స్ట్ చూసుకుంటే స్ట్రక్చరల్ ఫంక్షనలిస్ట్ థియరీ ఈజ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ ఎమిలీ డుర్ఖెమ్. సో మనకి ఎమిలీ డుర్ఖెమే ఈ స్ట్రక్చరల్ ఫంక్షనలిస్ట్ థియరీని కాంట్రిబ్యూట్ చేశారు. కాన్ఫ్లిక్ట్ థియరీ ఈజ్ ద వర్క్ ఆఫ్ కార్ల్ మార్క్స్ అండ్ మ్యాక్స్ వెబ్బర్ అండ్ సింబాలిక్ ఇన్స్ట్రక్షనిస్ట్ థియరీ హ్యాస్ ఇట్స్ ఆరిజిన్ ఇన్ ద వర్క్ ఆఫ్ జార్జ్ మీడ్ అండ్ చార్ల్స్ కూలే. సో ఇక్కడ మనం ఎవరెవరు కాంట్రిబ్యూట్ చేశారు అనేది చూస్తున్నాము. ఫంక్షనలిజం అనేది ఎమిలీ డుర్ఖెమ్ గారు, కాన్ఫ్లిక్ట్ థియరీ అనేది కార్ల్ మార్క్స్ మరియు మ్యాక్స్ వెబ్బర్ గారు, సింబాలిక్ ఇన్స్ట్రక్షనిస్ట్ థియరీ అనేది జార్జ్ మేడోను చార్ల్స్ కూలే గారు కాంట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఓకే, సో ఫంక్షనలిజం అంటే ఏంటో ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ద థియరీ స్ట్రెసెస్ ద ఫంక్షన్స్ దట్ ఎడ్యుకేషన్ సర్వ్స్ ఇన్ ఫుల్ఫిల్లింగ్ ఏ సొసైటీస్ వేరియస్ నీడ్స్. సో సొసైటీలో మనకి వేరియస్ నీడ్స్ అనేటివి ఉంటాయి. వాటిని ఫుల్ఫిల్ చేయడానికి ఈ థియరీ అనేది, ఫంక్షనలిజం అనేది ఎలాంటి ఫంక్షన్స్ ఎడ్యుకేషన్ ద్వారా మనము చేయొచ్చు అనేది స్ట్రెస్ చేస్తుంది అనమాట. మీకు పేరులోనే ఇక్కడ ఉంది ఫంక్షనలిజం. సో ఇట్ స్ట్రెసెస్ ఆన్ ద ఫంక్షన్స్ that you need in the society. Okay, perhaps the most important function of education is socialization. So మీరు చూసుకున్నట్టయితే మోస్ట్ ఇంపార్టెంట్ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటంటే సోషలైజేషన్, అంటే అందరితోటి సోషలైజ్ అవ్వడం. ఓకే, ఇఫ్ చిల్డ్రన్ ఆర్ టు లెర్న్ ద నార్మ్స్, వాల్యూస్ అండ్ స్కిల్స్ దే నీడ్ టు ఫంక్షన్ ఇన్ సొసైటీ, దెన్ ఎడ్యుకేషన్ ఇస్ ఎ ప్రైమరీ వెహికల్ ఫర్ సచ్ లెర్నింగ్. సో సొసైటీలో ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలి, నార్మ్స్ ఏంటి, వాల్యూస్ ఏంటి, స్కిల్స్ ఏమి ఉండాలి, వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఇవన్నీ కూడా ఫంక్షన్స్ ఆఫ్ ద సొసైటీ కిందకి వస్తాయి. సో వీటన్నిటి గురించి తెలుసుకోవాలంటే ఎడ్యుకేషన్ అనేది మనకు ఒక సాధనంలాగా పనిచేస్తుంది అనమాట నేర్చుకోవడానికి. ఓకే, సో ఈ విధంగా సోషియాలజీ మనం ఎడ్యుకేషన్ ద్వారా తీసుకురావచ్చు. సో ఇందులోనే సోషల్ ఇంటిగ్రేషన్ ఫంక్షన్స్ గురించి చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్టయితే the second function of education is social integration. So society lo second function of the education entante social integration. For a society to work functionally, say people must subscribe to a common set of beliefs and values. సో ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే మీరు యూట్యూబ్ యాప్లో డిఫరెంట్ ఛానల్స్ అనేటివి చూస్తారు. మీకు కావాల్సిన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుంటారు. అలాగే మీ బిలీఫ్స్ కానివ్వండి, వాల్యూస్ కానివ్వండి, కామన్ సెట్ ఆఫ్ బిలీఫ్స్, వాల్యూస్ అనేటివి ఉంటాయి కదా, వాటికి సబ్స్క్రైబ్ చేసుకుంటారు అనమాట పీపుల్. సో సర్టెన్ బిలీఫ్స్ని, సర్టెన్ వాల్యూస్ని బిలీవ్ చేయడము, అర్థం చేసుకోవడం, ట్రస్ట్ చేయడం. ఓకే, యాజ్ వీ సే ద డెవలప్మెంట్ ఆఫ్ సచ్ కామన్ వ్యూస్ వాజ్ ఎ గోల్ ఆఫ్ ద సిస్టమ్ ఆఫ్ ఫ్రీ కంపల్సరీ ఎడ్యుకేషన్ దట్ డెవలప్డ్ ఇన్ ద 19th century. సో ఇలాంటి కామన్ బిలీఫ్స్ నుంచి తీసుకొచ్చింది ఏంటంటే ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ 19th centuryలో. ఓకే, సో ఇది కూడా ఏంటంటే ప్రతి ఒక్క చైల్డ్కి ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ అనేది ఉండాలి అనేసి ఒక కామన్ బిలీఫ్ వల్లనే తీసుకురావడం జరిగింది. సో ఇది సోషల్ ఇంటిగ్రేషన్ కిందకు వస్తుంది. ఓకే, సో నెక్స్ట్ ఫంక్షన్ చూసుకుంటే
social placement. The third function of education is social placement. So third function ఏంటి మనకి social placement. Beginning in grade school, students are identified by teachers and other school officials either as a bright and motivated or as less bright and even educationally challenged. సో మనకి బిగినింగ్ ఆఫ్ ద స్కూల్లో ఏం జరుగుతుంది అని అంటే పిల్లలు అసలు ఎలా చదువుకుంటున్నారు అండ్ అలాగే వాళ్ళు బ్రైట్ అండ్ మోటివేటెడా లేదా లెస్ బ్రైట్ అండ్ ఈవెన్ ఎడ్యుకేషనల్లీ ఛాలెంజ్డా అనేసి చూస్తారు టీచర్స్ మరియు ఇతర స్కూల్ ఆఫీషియల్స్. ఓకే, డిపెండింగ్ ఆన్ హౌ దే ఆర్ ఐడెంటిఫైడ్, చిల్డ్రన్ ఆర్ థాట్ ఎట్ ద లెవెల్ దట్ ఈస్ థాట్ టు సూట్ దెమ్ బెస్ట్. సో ఈ లెవెల్ని ఎందుకు ఐడెంటిఫై చేస్తారు అని అంటే వాళ్ళకి తగ్గట్టుగా ఇండివిజువల్ ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడానికి, వాళ్ళకి తగ్గట్టుగా లెసన్ ప్లాన్ అనేది ఉండడానికి, వాళ్ళకి తగ్గట్టుగా లెర్నింగ్ ప్రాసెస్ అనేది తీసుకురావడానికి. ఓకే, ఇన్ దిస్ వే దే ఆర్ ప్రిసూమబ్లీ ప్రిపేర్డ్ ఫర్ దేర్ లేటర్ స్టేషన్ ఇన్ లైఫ్. సో ఏమంటున్నారంటే వాళ్ళు ఏదైతే అవ్వాలనుకుంటున్నారో లైక్లీగా ఉంటారు కదా, సో ఇదే అవ్వాలి కంపల్సరీ అని కాదు, ఏదైతే అవ్వాలనుకుంటున్నారో దానికి ఒక ప్రిపరేషన్ అనేది ఈ వే ద్వారా అవుతుంది. ఓకే, సో ప్రిసూమబ్లీ అంటే లైక్లీ టు హ్యాపెన్. ఓకే, సో ఇది అబౌట్ సోషల్ ప్లేస్మెంట్. నెక్స్ట్ వన్ ఈజ్ సోషల్ అండ్ కల్చరల్ ఇన్నోవేషన్. సో ఇక్కడ చూసుకుంటే ఇట్ ఈస్ ద ఫోర్త్ ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో ఫంక్షన్ ఆఫ్ ఎడ్యుకేషన్స్లో ఇది 4వ స్థానం కిందకు వస్తుంది. Our scientists cannot make improvements, scientific discoveries, and our artists and thinkers cannot come up with great works of art, poetry and prose unless they have first been educated in the many subjects they need to know of their chosen path. సో ఇక్కడ ఏంటంటే మీరు ఇంజనీర్ కావాలంటే సర్టెన్ సబ్జెక్ట్స్ అనేటివి చదవాల్సి ఉంటుంది, టీచర్ కావాలంటే సర్టెన్ సబ్జెక్ట్స్ అనేటివి చదవాల్సి ఉంటుంది, ఫార్మర్ కావాలంటే సర్టెన్ స్కిల్స్ అనేటివి ఉండాలి. అలాగే డిఫరెంట్ ప్రొఫెషన్స్కి డిఫరెంట్ స్కిల్స్ అనేటివి మనం ఎక్వైర్ చేయాలి. అవునా, అది ఈజీగా వస్తుందా? లేదు. ఫస్ట్ మనం ఎడ్యుకేట్ అవ్వాలి, పర్టికులర్ సబ్జెక్ట్స్లో మనం ఏ పాత్ అయితే తీసుకుంటున్నామో దాని గురించి అవగాహన ఉండాలి, ఏమేమి నేర్చుకోవాలో అవి అక్వైర్ చేయాలి, ఆ తర్వాతనే మనం చేయగలుగుతాం. సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఓకే, for education to serve its many functions, various kinds of reforms are needed to make our schools and the process of education as effective as possible. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ప్రతి ఒక్కరికి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ నీడ్స్ అనేటివి ఉంటున్నాయి. అవునా, సో డిఫరెంట్ ఫంక్షన్స్ అనేటివి కూడా ఉన్నాయి మనకి ఎడ్యుకేషన్కి. సో ఇవన్నీ ఫుల్ఫిల్ కావాలంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రీఫార్మ్స్ అనేటివి కూడా చాలా అవసరం. అందుకే మన స్కూల్లో కూడా ఈ ఎడ్యుకేషన్ ప్రాసెస్ అనేది ఎఫెక్టివ్గా కావాలంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ రీఫార్మ్స్ అనేటివి చూసుకోవాలన్నమాట. ఓకే, సో దిస్ ఈజ్ అబౌట్ ఫంక్షనలిజం. నెక్స్ట్ ఇప్పుడు కాన్ఫ్లిక్ట్ థియరీ గురించి చూద్దాం. సో ఇక్కడ పేరులోనే మీకు కనిపిస్తుంది కాన్ఫ్లిక్ట్, ఆర్గ్యుమెంట్స్, డిసగ్రిమెంట్స్ ఇవన్నీ కూడా వస్తాయి అన్నమాట. ఓకే, ఇట్ డస్ నాట్ డిఫైన్ డిస్ప్యూట్ ద అదర్ ఫంక్షన్స్. కాన్ఫ్లిక్ట్ థియరీ అనేది మిగతా ఫంక్షన్స్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ తోటి డిస్ప్యూట్ అని కాదు. It does give some of them a different slant by emphasizing how education also perpetuates social inequality. సో చెప్పాను కదా, డిసగ్రిమెంట్ అవ్వచ్చు అంటే టోటల్గా ఫైటింగ్ అనేది కాదు, బట్ డిసగ్రీ అవ్వచ్చు అనమాట. ఓకే, మిగతా ఫంక్షన్స్ తోటి, సో దట్ సోషల్ ఇన్ఈక్వాలిటీ ఎలా ఉంది ఎడ్యుకేషన్లో అనేది కూడా చూపించడానికి. ఓకే, when most schools begin tracking their students in grade school, the students taught by their teachers to be bright are placed in faster tracks while the slower students are placed in the slower tracks. In senior high school, 3 common tracks are the college track, vocational track and general track. సో మీరు చూసుకున్నట్టయితే చాలా స్కూల్స్లో ఈ ట్రాకింగ్ ఆఫ్ ది స్టూడెంట్స్ అనేది ఉంది గ్రేడ్ స్కూల్స్లో. సో ఏంటంటే ఇక్కడ టీచర్స్ ఏం చేస్తారు అని అంటే పిల్లలు అసలు ఎలా చదువుతున్నారు అనేది గమనించి ఎక్కువగా చదివే వాళ్ళని బ్రైట్ స్టూడెంట్స్ని ఫాస్టర్ ట్రాక్స్లో వేయడం, కొంచెం తక్కువ చదివే వాళ్ళని స్లోవర్ ట్రాక్స్లో వేయడం. అలాగే సీనియర్ హై స్కూల్లో మనకి 3 కామన్ ట్రాక్స్ అనేటివి ఉంటాయి, విచ్ ఇస్ కాలేజ్ ట్రాక్, వొకేషనల్ ట్రాక్ అంటే జాబ్కి సంబంధించింది, అండ్ జనరల్ పరమైన ట్రాక్. ఓకే, సో ఇలా విభజించే వాళ్ళు అనమాట. ఇది కాన్ఫ్లిక్ట్ థియరీ కిందకు వస్తుంది. సోషల్ ప్లేస్మెంట్లో పిల్లల యొక్క లెవెల్ని అర్థం చేసుకొని వాళ్ళకి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ ఇవ్వడం వేరు. ఇక్కడ ఏంటంటే వాళ్ళ లెవెల్ని అర్థం చేసుకొని వాళ్ళని డిఫరెంట్ ట్రాక్స్లోకి వేస్తున్నారు అనమాట. ఓకే, such tracking does have its advantages. It helps ensure that bright students learn as much as their abilities allow them, and it helps ensure that slower students are not caught over their heads. దీనివల్ల అడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. మనం డిఫరెంట్ క్లాసెస్లో పెట్టడం వల్ల వాళ్ళకి తగ్గట్టుగా ఎడ్యుకేషన్ అనేది అందించవచ్చు. అంటే ఫాస్టర్ ట్రాక్ వాళ్ళకి ఎక్కువ ఛాలెంజింగ్ది, స్లో ట్రాక్ వాళ్ళకి తగ్గట్టు ఎడ్యుకేషన్ ఇలా అందించవచ్చు. ఓకే,
Conflict theories say that tracking also helps perpetuate social inequality by looking students into faster and lower tracks. సో కాన్ఫ్లిక్ట్ థియరీ ఏంటి ఇక్కడ? అఫ్ కోర్స్ మనకి అడ్వాంటేజ్ ఉంది ఈ ఫాస్టర్ ట్రాక్స్ స్లోవర్ ట్రాక్స్ వల్ల, బట్ ఒక చిన్న కాన్ఫ్లిక్ట్ అనేది కూడా అక్కడ మీకు కనిపిస్తుంది. ఈ ఫాస్టర్ ట్రాక్స్ అండ్ స్లోవర్ ట్రాక్స్లో సోషల్ ఇనీక్వాలిటీ అనేది ఉంది. అంటే అందరికి ఒకటేలాగా కాకుండా డిఫరెన్షియేట్ చేస్తున్నాం కాబట్టి సోషల్ ఇనీక్వాలిటీ కూడా ఉంది ఇక్కడ. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ఏ పని చేసినా దానికి ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయి కదా, సో అలాగే. ఓకే, సెవరల్ స్టడీస్ షో దట్ స్టూడెంట్స్ సోషల్ క్లాస్ అండ్ రేస్ అండ్ ఎథనిసిటీ ఎఫెక్ట్ ద ట్రాక్ ఇంటూ which they are placed, even though their intellectual abilities and potential should be the only things that matter. సో ఈ ఫాస్టర్ ట్రాక్స్ కానివ్వండి, స్లోవర్ ట్రాక్స్ కానివ్వండి, వాళ్ళ పొటెన్షియల్ ఇంటెలెక్చువల్ ఎబిలిటీస్ తోటే ఉండాలి. బట్ చాలా వరకు ఏంటంటే స్టడీస్ చూపించింది సోషల్ క్లాస్ వల్ల, రేస్ వల్ల, ఎథనిసిటీ వల్ల కూడా ఇవి చేస్తున్నారనేది స్టడీస్ చూపించాయన్నమాట. ఓకే, వన్స్ దే ఆర్ ట్రాక్డ్, స్టూడెంట్స్ లెర్న్ మోర్ ఇఫ్ దే ఆర్ ట్రాక్డ్ అప్ అండ్ లెస్ ఇఫ్ దే ఆర్ ట్రాక్ డౌన్. సో ఈ ఫాస్టర్ ట్రాక్స్, స్లోవర్ ట్రాక్స్లో పిల్లల్ని పెట్టిన తర్వాత ఫాస్టర్ ట్రాక్లో ఉన్న పిల్లల్ని ఎక్కువగా చదివిస్తారు కాబట్టి వాళ్ళు హై లెవెల్లో ఉంటారు, అలాగే ఎక్కువగా చదువుతూ వెళ్తారు. ఓకే, దే విల్ గో అప్. అలాగే ఈ లెస్ ట్రాక్లో అంటే స్లోవర్ ట్రాక్లో ఉన్న వాళ్ళు లెస్ లెర్నింగ్ అనేది జరుగుతుంది. అవునా, అదే ఇక్కడ మనకు చెప్తున్నారు. ఇంకా చూసుకున్నట్టయితే కాన్ఫ్లిక్ట్ థియరీ ఇన్వాల్వ్స్ ద క్వాలిటీ ఆఫ్ స్కూల్స్. సో కాన్ఫ్లిక్ట్ థియరీలో మనకి స్కూల్ యొక్క క్వాలిటీ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. Schools are unequal and their very inequality helps perpetuate inequality in the larger society. సో స్కూల్స్లలో ఈ ఇనీక్వాలిటీ ఉండడం వల్ల మీరు లార్జర్ సొసైటీలో తీసుకున్నా సరే ఇవాళ పిల్లలు రేపటి పౌరులు కాబట్టి ఇంకెక్కువ ఇనీక్వాలిటీ సొసైటీ అనేది తయారు కావచ్చు. Children going to the worst schools in urban areas face many more obstacles to their learning than those going to well-funded schools in సబ్ అర్బన్ ఏరియాస్. సో చాలా డెవలప్ అయిన అర్బన్ ఏరియాస్లో స్కూల్స్లో వెళ్ళే పిల్లల కంటే సబ్ అర్బన్ ఏరియాస్లో స్కూల్స్కి వెళ్ళిన పిల్లలకి ఎక్కువ డెవలప్మెంట్ అనేది ఉంటుంది. దేర్ ల్యాక్ ఆఫ్ లెర్నింగ్ హెల్ప్స్ ఎన్ష్యూర్ దే రిమైన్ ట్రాప్డ్ ఇన్ పావర్టీ అండ్ ఇట్స్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. సో ఈ ల్యాక్ ఆఫ్ లెర్నింగ్ వల్ల ఏంటంటే వాళ్ళ పావర్టీ గురించి, వాళ్ళ ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా థింక్ చేసేలాగా చేస్తుంది. అది ఉండకూడదు. మీరు చూసుకున్నట్టయితే స్కూల్లో మనకి క్యాస్ట్ కానివ్వండి, సబ్ క్యాస్ట్ కానివ్వండి, రిలీజియన్ కానివ్వండి, మీ క్లాస్ కానివ్వండి, మీ రేస్ కానివ్వండి, మీ ఎథెన్సిటీ కానివ్వండి, ఏది కూడా స్కూల్ ఎంటర్ అయిన తర్వాత ఉండకూడదు. ఎవ్రీవన్ ఈజ్ ఈక్వల్. అవునా, కాకపోతే ఏంటంటే ఈ ఎడ్యుకేషనల్ బేసిస్ ప్రకారంగా అందరికి ఇండివిజువలైజ్డ్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వాలి కాబట్టి ఈ స్లోవర్ ట్రాక్స్ను ఫాస్టర్ ట్రాక్స్ నుంచి తీసుకురావడం జరిగింది. సో వాటి యొక్క ఉపయోగం కోసం యూస్ చేస్తే పర్లేదు, అంటే లైక్ ఎడ్యుకేషనల్ క్వాలిటీస్ ప్రకారంగా తీసుకుంటే ఓకే. కానీ చాలా వరకు స్టడీస్ ఏం ప్రూవ్ చేశాయి అని అంటే క్లాస్, రేస్ వీటినే కన్సిడర్ చేస్తున్నారు అనేసి ప్రూవ్ చేశాయి. సో దీనివల్ల డిసడ్వాంటేజ్ అనేది వస్తుంది. అదే మనకి కాన్ఫ్లిక్ట్ థియరీ. ఓకే, సో ఇవాళ లాస్ట్ టాపిక్ ఏంటంటే సింబాలిక్ ఇంటరాక్షనిజం. సో ఇది ఇవాళదే కాదు, ఈ యూనిట్ యొక్క లాస్ట్ టాపిక్ కూడా. ఓకే, ఎడ్యుకేషనల్ ఇంప్లికేషన్స్ ఆఫ్ సోషియాలజీలో సింబాలిక్ ఇంటరాక్షనిజం గురించి చూద్దాము. Its studies of education examine social interaction in the classroom, on the playground and in other school venues. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే పేరులోనే మనకి ఇంటరాక్షన్ అనేది ఉంది. ఓకే, సో ఆ ఇంటరాక్షన్ని స్టడీ చేస్తుంది ఈ ఎడ్యుకేషన్ అనేది, సింబాలిక్ ఇంటరాక్షనిజం. సో ఇంటరాక్షన్ ఇన్ ద క్లాస్ రూమ్ కానివ్వండి, ప్లేగ్రౌండ్లో కానివ్వండి, లేదా అదర్ స్కూల్ వెన్యూస్ కానివ్వండి. ఓకే, వాష్రూమ్స్ కానివ్వండి, మెస్ కానివ్వండి, క్యాంటీన్ కానివ్వండి, ఎక్కడన్నా. ఓకే, స్కూల్లో ఉండే వెన్యూస్లో ఎక్కడ మీరు ఇంటరాక్ట్ అయినా సరే అది సింబాలిక్ ఇంటరాక్షనిజం కిందకు వస్తుంది. టు అండర్స్టాండ్ వాట్ హ్యాపెన్స్ స్కూల్స్ దెమ్సెల్స్. సో స్కూల్స్లో ఏమవుతుంది అని అర్థం చేసుకోవడానికి యూజ్ చేస్తాము. టు అండర్స్టాండ్ వాట్ అకర్స్ ఇన్ స్కూల్ ఇన్ రెలివెంట్ ఫర్ ద లార్జర్ సొసైటీ. సో స్కూల్లో ఏం జరుగుతుంది, అది లార్జర్ సొసైటీలో ఎలా మనం రెలివెంట్ చేయొచ్చు, దీనికోసం కూడా చూడొచ్చు. ఓకే, another body of research shows that teachers' views about students can affect how much the students learn. సో ఇంకొక స్టడీ ఏం చూపిస్తుందనంటే టీచర్స్ స్టూడెంట్స్ని ఎలా చూస్తున్నారు, వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి, దాని ద్వారా కూడా స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో మీరు చూసుకున్నట్టయితే టీచర్ దగ్గర ఇంప్రెస్ చేయాలి, మార్కులు కొట్టాలి, ఇలా కూడా చూస్తూ ఉంటారు కదా పిల్లలు. సో అది కూడా ఎఫెక్ట్ చేస్తుంది అనమాట స్టూడెంట్స్ యొక్క లెర్నింగ్ని. When teachers think students are smart, they tend to spend more time with these students to call on them and to praise them when they give right answer.
సో మీరు చూసుకున్నట్టయితే టీచర్స్ ఒకవేళ ఎవరైనా బాగా చదువుతున్నారు అని చూస్తే వాళ్ళని ఎక్కువగా ప్రైజ్ చేయడము, వాళ్ళకి ఎక్కువ టైం అనేది ఇవ్వడము, అలాగే వాళ్ళని ఎంకరేజ్ చేయడము ఇలాంటివి చేస్తూ ఉంటారు. అవునా? రైట్ ఆన్సర్ ఇచ్చినప్పుడు ప్రైజ్ చేయడం ఇలా. ఓకే, దీస్ స్టూడెంట్స్ లెర్న్ మోర్ బికాస్ ఆఫ్ ద టీచర్స్ బిహేవియర్. సో ఈ స్టూడెంట్స్ ఎక్కువగా నేర్చుకుంటారు బికాస్ టీచర్ వాళ్ళని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నారు, ప్రైజ్ చేస్తున్నారు కాబట్టి. సో టీచర్స్ బిహేవియర్ వల్ల వీళ్ళు ఎక్కువగా నేర్చుకుంటారు. When teachers think students are less bright, they tend to spend less time with these students and to act in a way that leads them to learn less. సో అలాగే క్వైట్ ఆపోజిట్ ఏంటి, ఇప్పుడు ఎక్కువ చదివే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేస్తే వాళ్ళు ఎలా ఎక్కువ నేర్చుకుంటున్నారో, తక్కువ చదివే వాళ్ళతో టీచర్స్ తక్కువ టైం స్పెండ్ చేస్తే ఏమవుతుంది, వాళ్ళు అంతే తక్కువగా నేర్చుకుంటారు. తక్కువ చదివే వాళ్ళతో కూడా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేస్తే ఇంకెక్కువగా నేర్చుకునే అవకాశం ఉంటుంది. అవునా? సో అదే ఇక్కడ మనకి చెప్తున్నారు, సింబాలిక్ ఇంటరాక్షనిజం. ఇంటరాక్షన్ ఎలా ఉంటుందో దాన్ని బట్టి స్టూడెంట్స్ యొక్క బిహేవియర్ అనేది ఉంటుంది, వాళ్ళ లెర్నింగ్ అనేది ఉంటుంది, స్కూల్లో ఏం నేర్చుకున్నారు అనేది ఉంటుంది, స్కూల్లో నేర్చుకున్నది బయట ఎలా రిలివెంట్ చేస్తున్నారు అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా కూడా మనం సోషాలజీని ఎడ్యుకేషన్లో ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఇది ఇవాల్టి క్లాస్లో యూనిట్ 1 యొక్క లాస్ట్ టాపిక్ అనేది కంప్లీట్ చేశాము, విచ్ ఈజ్ సోషాలజీ యాజ్ ఫౌండేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఇట్స్ ఇంప్లికేషన్ టు ఎడ్యుకేషన్. ఓకే, సో ఇవాళతోటి యూనిట్ 1 అనేది కంప్లీట్ అయిపోయింది, సోషియాలజికల్ పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్లో. సో ఈ యూనిట్ మొత్తం కూడా మీకు ప్లేలిస్ట్ రూపంలో ఛానల్లో అవైలబుల్ ఉంటుంది. అండ్ ఈ ప్లేలిస్ట్లో మీకు ఈ నోట్స్ అంతా కూడా ఒకటే ఫోల్డర్ కింద లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాం. ప్లేలిస్ట్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఇది. ఓకే, అండ్ అలాగే ఈ మొత్తం నోట్స్, ఇవాళ క్లాస్ మొత్తం నోట్స్ కింద డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కామెంట్ సెక్షన్లో అవైలబుల్ ఉంటుంది, అక్కడ నుంచి ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్లో ఎవ్రీ ట్యూస్డే అండ్ ఫ్రైడే రెగ్యులర్ వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తాము. బోనస్ వీడియోస్ ఎప్పుడైనా రావచ్చు. సో ఏ వీడియో కూడా మీరు మిస్ కాకుండా చూడాలంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అలాగే కామెంట్ సెక్షన్లో మీ డౌట్స్ ఉంటే మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు eat, sleep, learn and repeat. And thank you for watching. Bye bye.